ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రఖ్యాతిగాంచిన శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి కోరుకున్నారు. ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో చరిత్రను, వర్ధమానాన్ని, భవిష్యత్తును గురించి ఆలోచించిన తెలుగు జాతికి మొదట గుర్తుకొచ్చేవంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడని, గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం, అరాచక పరిపాలన జరిగిన రాష్ట్రం తిరోగమం దిశలో ప్రయాణం చేసిన వంటి పరిస్థితుల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు మరోసారి చంద్రబాబుకే పట్టం కట్టారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలపాలని, అదే రకంగా ఈ మధ్య కాలంలోనే శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారి కూటమి నాయకుల భాగస్వామ్యంతో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి చరిత్రను గమనించినా, వర్తమానాన్ని గమనించినా, భవిష్యత్తు గురించి ఆలోచన చేసినా కానీ తెలుగు జాతికి గుర్తొచ్చేటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం, అరాచక పరిపాలన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని మళ్ళీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ రోజున 76 సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతున్నటువంటి ఆయన ఇప్పటికీ 20 సంవత్సరాల యువకులతో పోటీ పడుతూ ఆలోచనలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మానసిక పరిస్థితిలో కావచ్చు, శారీరక పరిస్థితిలో కావచ్చు పరుగులెత్తున్నటువంటి ఉరకలేసి ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. ఈ రోజున ఆయన ఆరోగ్యం కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనమందరూ ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఇంకా 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలా. ఇదే రకమైనటువంటి ఆరోగ్యంతో, ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేంత వరకు కూడా ఆయనకు భగవంతుడు అన్ని రకాలైనటువంటి శక్తులు ప్రసాదించాలని చెప్పేసి కూడా ఈ రోజు ప్రార్థించడం జరిగింది. ఎప్పుడైనా కూడా చరిత్రలో మీరు ఒకసారి ఆయన ప్రస్థానం గమనిస్తే రాజకీయాల్లో మా అందరికి కూడా ఒక మార్గదర్శకుడు ఆయన.